హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రణవ్. ఈరోజు మా ఊర్లో శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో నామినేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. బుడ్డ రాజశేఖర్ రెడ్డి అండ్ మన ఆపోజిట్ పొజిషన్ వచ్చేసి శిల్ప చక్రపాణి రెడ్డి, వీళ్ళిద్దరికి నామినేషన్ అయితే జరిగింది. ఇంతవరకు ఇలాంటి నామినేషన్ అయితే నేను చూడలేదు అనమాట. లాస్ట్ నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి ఒక్కసారి ఇక్కడ జనబేరి చూస్తే మామూలుగా ఉండదు. ఇవన్నీ పక్కన పడితే ఫస్ట్ మనకు ఓటు హక్కు మనకు 5 yearsకి ఒక్కసారి వస్తుంది. చాలా మంది అంటున్నారు ఓటు అనేది పవర్ అని. నేను అనేది ఏంటంటే పవర్ కాదు, అదొక డిసిజన్ అంట. ఎందుకంటే ఓటు పవర్ అనేది దానికన్నా డిసిజన్ అనేదే కరెక్ట్. ఎందుకని చెప్తా. ఇప్పుడు ఒక డిసిజన్ అనేది ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఇంట్లో. ఆయన తీసుకున్న డిసిజన్ కి మనం అందరం కట్టుబడతాం. ఆయన తీసుకున్న పర్ఫెక్ట్ డిసిజనే ఆ ఫ్యామిలీని 1 year కాదు, 2 years కాదు, చనిపోయే దాకా కరెక్ట్ స్థాయిలో నడిపిస్తుంది. ఇలా ఇప్పుడు మనం వేసే ఓటు కూడా అలాంటిదే. మనం తీసుకున్న డిసిజన్ కరెక్ట్ గా ఉంటే 5 years మనం ఎలాంటి లోటు లేకుండా మన రాష్ట్రానికి ఏం కావాలో ప్రతి ఒక్కటి అందుతుంది అనమాట. సో అంత పవర్ ఉంది ఓటుకి. సో మనం వేసే ఓటు ఎలాగైనా సరే ప్రతి ఒక్కరు కరెక్ట్ పర్సన్ కి ఓటేయాలి. ఓటు వేస్ట్ చేసుకుంటే మళ్ళీ 5 years దాకా మనకు ఓటు హక్కు అనేది ఉండదు. 5 years వాడు ఏ రాజకీయ నాయకుడు అయితే గెలుస్తాడో వాడి చెప్పు చేతల్లో మనం ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు 5 years అయితే జరిగిపోయింది. ఈ 5 years ఏమైందని మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 5 years మనం ఎంత కష్టపడ్డామని కూడా అందరికీ తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ మన చేతిలోకి డిసిజన్ మేకింగ్ వచ్చింది. అండ్ అగైన్ వన్స్ పవర్ కూడా మన చేతిలో ఉంది ఇప్పుడు. సో మనం తీసుకునే డిసిజనే ఇప్పుడు ఉండే రూల్స్ అన్నిటినీ అగెనెస్ట్ గా అండ్ మనకి ఏ నాయకుడు అయితే కరెక్ట్ ఉంటాడని మనం ఇప్పుడు తీసుకోగలం. మనం బూత్ లోకి వెళ్ళి ఊకే చేతికి రంగేసుకొని వచ్చి బయటకు వచ్చేది అయితే ఓటు కాదు. 5 years మనం కోరుకునే రాజకీయ నాయకుడు అండ్ మనం కోరుకునే పాలనే మనతో పాటు ఉంటుంది 5 సంవత్సరములు. సో ప్రతి ఒక్కరూ మన ఓటునైతే కరెక్ట్ వారికి మనం ఎవరికి వేయాలనుకుంటున్నామో వాళ్ళకి కరెక్ట్ వేయండి. అండ్ ఎవరికి వేయాలనుకుంటున్నాం అని కాదు, ఈ 5 years పాలన ఎలా ఉంది అండ్ ఎలాంటి పాలన కావాలి మనకి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఏపీ రాష్ట్రం ఇప్పుడు ఎంత వెనకబడిపోయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతమంది ఇదవుతున్నారని. అండ్ ఇప్పుడు నేను పక్కా చెప్తున్నా, ఇప్పుడు మనం తిరిగి మనం వేసే ఓటు ఎలా ఉండాలంటే ఈ 5 years మనల్ని రూల్ చేసేవాడు కరెక్ట్ పొజిషన్ లో ఉండాలి. అండ్ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్క యువత ఏదో ఒక జాబ్ లో ఉండడమో లేకపోతే ఏదో ఒక సోర్స్ కమ్యూనికేట్ సోర్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వాళ్ళనే మనం ఎన్నుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బుడ్డ రాజశేఖర్ రెడ్డి అయితే మనము నామినేషన్కి అయితే వచ్చాము. అండ్ యాక్చువల్గా నేనైతే ఫ్రాంక్ గా చెప్పేస్తున్నా ఫ్రెండ్స్, నేనైతే టీడీపీ సైడ్. నువ్వు టీడీపీ కాబట్టి ఇది చెప్పొచ్చు అని మీరు ఎవరైనా అనుకోవచ్చు. బట్ మీకు ఈ 5 సంవత్సరాల పాలన ఎలా ఉందో మీరు ఒక్కసారి ఊహించండి. అండ్ ఇప్పుడు నేను టీడీపీ అని మీకు అదే చెప్పను. సో మీరు కూడా వైసీపీ ఆర్ టీడీపీ ఎవరైనా ఉంటారు కదా. సో మీరు ఎలా ఓటేయాలి అనేది మీరే ఆలోచించుకోండి. ఈ 5 years ఎలా ఉండబోతుంది అని అండ్ ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి అని కూడా మీరు ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు వైసీపీ గెలిస్తే ఏం చేసింది అండ్ చంద్రబాబు గెలిస్తే చేస్తాడా లేదా అని ఎంత ఉండొచ్చు. ఇప్పుడు నీకు దానికి నిదర్శనంగా ఇక్కడ ఉండే జనాలను మీకు చూపిస్తా. కళ్ళు అయితే చెదిరిపోతాయి. సరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది శ్రీశైలం నియోజకవర్గం. ఇక్కడ బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈరోజు అయితే నామినేషన్ వేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ట్రక్కులు, లారీలు, బస్సులు, కార్లు, ప్రతి ఒక్కటి ఆటోలు ఎంత ఫుల్గా వెళ్తున్నాయో. నేను కేవలం టీడీపీ సైడ్ ఉండి అయితే చెప్పట్లేదు, రియల్గా నేను మీకు ఇక్కడ జరిగేదే చూపిస్తున్నా. మీరు ఒక్కసారి చూడండి ఎంత ఇదిగా జనాలు, ఎంత ఈ ఎండలో కూడా ఎంతమంది వచ్చి ఇక్కడ నిలబడ్డం అనేది ఆషామాషా కాదనమాట. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది భోజనాలు చేస్తున్నారో. మెయిన్గా నాకు ఈ బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్న దగ్గర నచ్చింది ఏంటంటే ఇలా ఎంతమంది జనాలు రాని, అవి లక్షలు కావచ్చు, 1000 కావచ్చు, ఎంతమంది అయినా సరే అందరి కడుపు నింపుతాడన్నమాట. ముందుగా మనం ఇక్కడ ఒక్కటే నామినేషన్కి వెళ్తున్నాడు కాబట్టి అని కాదు, ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు తినంది వాళ్ళనైతే బయటికి పంపించాడు బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నేను కేవలం బుడ్డ రాజశేఖర్ ఒక్కడి గురించే చెప్పట్లేదు. టీడీపీలో ఎంతోమంది 5 రూపాయలకే భోజనాలు కావడం, ఇలాంటి చాలా అన్నం కడుపు ఆకలి అవుతుందన్న ప్రతి వ్యక్తికి కడుపు నింపడానికి టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి చూడండి, ఎంతమంది జనాలకి
ఫుడ్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ భూమిని ప్రతి ఒక్కడు లగ్జరీగా బతుకుతున్నామా లేకపోతే మనకి ఏం లేకుండా బతుకుతున్నామా అని కాదు, కడుపు నిండా తిని బ్రతుకుతున్నామా లేదనేది ఇక్కడ నిదర్శనంగా మీకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు ఈ 5 years ఫుడ్కు సంబంధించిన స్కీమ్స్ నేను ఒక్కటి కూడా చేయలేదు ఫ్రెండ్స్. అంటే నేను ఏదో వన్ సైడ్ ఉండి అయితే మాట్లాడట్లేదు, ఇది ఫ్యాక్ట్, రియల్గా అయితే మాట్లాడుతున్నా. ఈ 5 years ఎక్కడే కానీ ఫుడ్కు సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ అయితే నేను ఒక్కటి కూడా చూడలేదు. ఒకవేళ మీరు చూసి ఉంటే, ఒకవేళ వైసీపీ కానీ ఓకే ఏదైనా కానీ మీరు ఫుడ్కు సంబంధించిన స్కీమ్స్ ఏదైనా ఒక్కటి చూసినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కన్ఫామ్గా చేశాడని నేను కూడా వీడియో చేస్తాను. కానీ జెన్యూన్గా చెప్పండి, ఒక్క చోటైనా ఫుడ్కు సంబంధించిన స్కీమ్ ఒక్కటన్నా ఉందా? ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఆత్మకూరుకి ఫేమస్ సెంటర్ గౌడు సెంటర్. సో ఇక్కడ బుడ్డ రాజశేఖర్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడైతే ఇప్పుడు మనకు మీటింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చి బహిరంగ సభ అయితే కనెక్ట్ చేశారు బుడ్డ రాజశేఖర్ రెడ్డి. ఇంకొక 1 hourలో మేబీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ జనాలు చూడండి, టీడీపీ అండ్ జనసేన మొత్తం కలిసి ఉన్నారు. అయితే బహిరంగ సభ మీటింగ్ కనెక్ట్ జరుగుతూ ఉంది. మేబీ ఒక 1 hourలో అయితే ఇప్పుడు కనెక్ట్ ఇక్కడ జరుగుతుంది మీటింగు. ఆ మీటింగ్కి ఎంతమంది ప్రమోహం వచ్చిందో మీకు క్లియర్గా చూపిస్తా. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ జనాలు మొత్తము బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్న నామినేషన్ తర్వాత ఇక్కడ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఎండ అయితే 43 degrees ఉంది. 43 degreesలో మనం ఇంట్లోనే కూర్చోలేము. ఈవెన్ మనం కూలర్ వేసుకొని కూలర్ పక్కన కూర్చున్నా అరే ఏంట్రా ఈ ఎండ చంపేస్తుంది అనే ఈరోజు మనకి ఎండలు అలా ఉన్నాయి. కాకపోతే ఈ అభిమానం చూడండి, 43 ఎండల్లో ఒక్కడు కూడా చిరాకు పడకుండా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది వైసీపీకి ఇక్కడ జనాలు ఎంతగా అగెనిస్ట్ అయిపోయారు అని. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆఫ్టర్ నామినేషన్ దగ్గర నుంచి ఎంట్రీ చూడండి, అదర్స్ కదా, మామూలు క్రేజ్ కాదు. యాక్చువల్గా నేను ఒక 5 years బ్యాక్ ఇదే క్రౌడ్ అసలు నేను చూడలేదు ఫ్రెండ్స్. ఇప్పటికి చాలా చేంజ్ అయింది. మనకు పోయిన 5 yearsలో చూసుకుంటే ఇంత క్రౌడ్ లేదు. నేనే జెన్యూన్గా చెప్తున్నా, ఇంత క్రౌడ్ అయితే అస్సలు లేదు. ఇప్పుడు అసలు పట్టలేనంత జనం. ఒక్కసారి ఎంట్రీకి కారు కూడా ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈమె, ఈ శ్రీశైలం నియోజకవర్గానికి ఎంపీ క్యాండిడేట్. ఈమె ఎవరంటే నందికొట్కూరు బైరెడ్డి కూతురు శబరి బైరెడ్డి. ఈమె అయితే ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుంది. అండ్ మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే, బైరెడ్డి సిద్ధార్థ ఉన్నాడు కదా, సిద్ధార్థ వాళ్ళ సిస్టర్. అదేంటో కానీ మనకిష్టమైన పార్టీ జెండా మోస్తూ ఇలా తిరుగుతూ ఉంటే ఆ ఫీల్ వేరే లెవెల్. అలాంటిది ఇంత క్రౌడ్లో తిరుగుతూ ఉంటే గూస్ బాంబ్సే. మనకిష్టమైన హీరోని మీట్ అయినప్పుడు మనకు ఎంత ఫీల్ ఉంటుందో, మనకిష్టమైన నాయకుడిని మీట్ అవుతున్నప్పుడు కూడా అదే ఫీల్ ఉంటుంది. ఫైనల్గా మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందని జెన్యూన్గా మొత్తం ఫుల్ క్లారిటీగా చూపిస్తా, ఒక్కసారి చూడండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను టీడీపీ తిరుగుతున్నాను, నేను టీడీపీకి ఓటేయమని కాదు. ఆ ఓటుకి ఎంత వాల్యూ ఉందో మనం ఓటేసే నాయకుడికి కూడా అంతే వాల్యూ ఉండాలి. ఎందుకంటే ఓట్ అనేది మన రైట్ కాదు, మన పవర్ కాదు. ఇట్స్ ఎ డిసిజన్ ఫర్ 5 years.
5 సంవత్సరాలు మనల్ని పాలించే నాయకుడిని మన ఓటుతో మనం ఇష్టంగా ఎన్నుకోవడమే. మన ఓటు మనకి ఉపయోగపడాలా లేకపోతే వృధాగా వెళ్ళిపోవాలా ఇప్పటికీ నీ చేతిలోనే ఉంది. ఇప్పుడే కాదు, ఇంకా ఒక 30 days వరకు నీ చేతిలోనే ఉంటుంది. సో ఓటేసే ముందు ఒక్క క్షణం ముందు ఆలోచించి ఓటేద్దాం. సరైన నాయకునికి, సరైన బాటలో నడిపించే నాయకునికి మన రాష్ట్రాన్ని అప్పగిద్దాం. వాట్ ఈస్ యువర్ డెసిజన్? పిన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.